వెల్కమ్ టు ఫోకస్. పొరుగు దేశం నేపాల్లో ప్రకృతి ప్రకోపించింది. ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. అనుకూలమైన సీజన్లోనూ ఆకస్మిక వర్షాలు, వరదలు, కొండచర్యలు విరిగిపడడం వంటి ప్రకృతి సవాళ్లు యాత్రికులకు పరీక్షగా మారుతున్నాయి. వందల మంది భారతీయుల అడ్రస్ గల్లంతైంది. వారి రెస్క్యూ బృందాల ఆపరేషన్ కొనసాగుతోంది. నేపాల్లో జలప్రళయం, ప్రకృతి ప్రకోపానికి వందల మంది మృతి. మానస సరోవర్ యాత్రే ముంచేసిందా? మృతుల సంఖ్య పెరగడానికి కారణమేంటి? హిమాలయ దేశం నేపాల్లో జలప్రళయం విలయ తాండవం చేసింది. భోటేకోసి నదిలో అకస్మాత్తుగా సంభవించిన వరదలు పెను విషాదాన్ని నింపాయి. ప్రకృతి చేసిన విలయ తాండవం వేలాది కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చాయి. రెప్పపాటులో జరిగిన ఈ పెను ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. చైనా సరిహద్దు సమీపంలోని తిమురే ప్రాంతంలో లేహ్డే నది ప్రవాహాన్ని ఒక భారీ హిమపాతం అడ్డుకుంది. అక్కడ కొండ చర్యలు విరిగిపడి నీటి ప్రవాహం ఆగిపోవడంతో ఒక పెద్ద మంచు సరస్సు ఏర్పడింది. ఆ తర్వాత సరస్సు అకస్మాత్తుగా పగిలిపోవడంతో ఒక్కసారిగా పెను వరద ముంచుకొచ్చింది. క్షణాల వ్యవధిలో భారీగా నీరు ఉప్పొంగి కింద ఉన్న సియా ప్రూబేసి గ్రామాలను ముంచెత్తింది. దీంతో రెప్పపాటులో ఇళ్లు, వాహనాలు, రోడ్లు అన్ని నీటిలో కొట్టుకుపోయాయి. నేపాల్ ప్రకృతి విలయంలో మృతుల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతోంది. మృతుల్లో ఎక్కువ మంది భారతీయులు ఉన్నట్లుగా తెలుస్తోంది. 400 మందికి పైగా గల్లంతైతే ఇందులో మెజార్టీ భక్తులు భారతీయులున్నారు. జల విలయానికి అనేక మంది కొట్టుకుపోయారు. మరికొందరు పెద్ద పెద్ద బండరాళ్ల కింద జల సమాధైపోయారు. రెస్క్యూ టీమ్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇండియా నుంచి మానస సరోవర్ టూర్కు వెళ్లిన యాత్రికులే ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. మానస సరోవర్ యాత్ర ముగించుకుని వచ్చిన వారు ప్రాణాలతో బయటపడ్డారు. పర్యటనలో ఉన్న యాత్రికుల్లో పలువురు అడ్రస్ గల్లంతైంది. ప్రతి ఏడాది మానస సరోవర్ యాత్ర సమయంలో బండరాళ్లు, కొండచర్యలు విరిగిపడడం, ప్రాణ నష్టం జరగడం కామన్. అయితే ఈసారి మాత్రం ప్రకృతి విరుచుకుపడింది. దెబ్బకు భారీ భవనాలన్నీ నేలమట్టమైపోయాయి. విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. కుటుంబాలతో మానస సరోవర్ యాత్రకు వెళ్లిన వారు చెల్లాచెదరైపోయారు. బండరాళ్ల ధాటికి శరీరాలు ముక్కలు ముక్కలయ్యాయి. కరోనా సమయంలో ఆగిపోయిన ఈ కైలాస మానస సరోవర్ యాత్ర దాదాపు 5 సంవత్సరాల తర్వాత 2025లో పునఃప్రారంభమైంది. కైలాస మానస సరోవర్ యాత్ర మొదటి బ్యాచ్ జూన్ 20న ప్రారంభమైంది. ప్రైవేట్ టూర్ ఆపరేటర్లపై ఆధారపడి కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన భారతీయులకు కేంద్రం ముందే అడ్వైజరీ జారీ చేసింది. ఈ మొత్తం ప్రయాణాన్ని పూర్తి చేయడానికి అవసరమైన అన్ని పత్రాలు పొందిన తర్వాతే భారత్ నుంచి బయలుదేరాలని సూచించింది. చైనాలోకి ప్రవేశించడానికి అవసరమైన పర్మిట్, వీసాలు లేకుండా ప్రైవేట్ టూర్ ఆపరేటర్లను నమ్మి వెళ్లి పలువురు భారతీయ యాత్రికులు నేపాల్లో చిక్కుకుపోయారు. యాత్ర ప్రారంభించడానికి ముందు టూర్ ఆపరేటర్ వివరాలు ధృవీకరించుకోవాలని చెప్పింది. నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ ప్రకృతి విపత్తులో పలువురు ప్రాణాలు కోల్పోగా వందలాది మంది ఆచూకీ తెలియక కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఈ ప్రాంతానికి వెళ్లిన భారతీయ యాత్రికుల్లోనూ పలువురి జాడ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన యాత్రికుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. అయితే ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక యాత్రల్లో ఒకటిగా పేరొందిన కైలాస మానస సరోవర్ యాత్రకు భారత్తో పాటు నేపాల్, చైనా, అమెరికా, యూరప్ తదితర దేశాల నుంచి ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు తరలి వెళ్తారు. కఠినమైన భౌగోళిక పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ యాత్రపై భక్తుల్లో ఉన్న విశ్వాసం అసాధారణం. కైలాస మానస సరోవర్ యాత్రకు కూడా ఓ ప్రత్యేకమైన కాలం ఉంటుంది. సాధారణంగా మే నుంచి సెప్టెంబర్ వరకు ఈ యాత్రకు అనుకూల సమయంగా భావిస్తారు. శీతాకాలంలో మంచు తీవ్రత పెరిగి పర్వత మార్గాలు మూసుకుపోవడంతో యాత్ర దాదాపు అసాధ్యంగా మారుతుంది. వేసవి ప్రారంభం నుండి వర్షాకాలం ముగిసే వరకు మంచు కరుగుతుంది. మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా నిర్మలమైన వాతావరణంలో కైలాస్ పర్వత దర్శనం, మానస సరోవర్ అందాలు ఆస్వాదించేందుకు వేలాది మంది భక్తులు ఈ కాలంలోనే యాత్రకు బయలుదేరతారు. అయితే హిమాలయ ప్రాంతంలో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. అనుకూలమైన సీజన్లోనూ ఆకస్మిక వర్షాలు, వరదలు, కొండచర్యలు విరిగిపట్టం వంటి ప్రకృతి సవాళ్లు యాత్రికులకు పరీక్షగా మారుతున్నాయి. ఇటీవలి కాలంలో హిమాలయ ప్రాంతాల్లో వాతావరణ మార్పుల ప్రభావం పెరుగుతోంది. ఆకస్మిక వర్షాలు, మంచు కరుగుదల, కొండచర్యలు విరిగిపట్టం వంటి ఘటనలు యాత్రికులకు ప్రమాదంగా మారుతున్నాయి. అయినప్పటికీ జీవితంలో ఒక్కసారైనా కైలాస మానస సరోవర్ను దర్శించాలనే ఆకాంక్షతో భక్తులు ఈ సాహస యాత్రను కొనసాగిస్తున్నారు. కైలాస్ మానస సరోవర్ యాత్ర కేవలం ఓ ప్రయాణం కాదు. అది ఒక భక్తి, నమ్మకం, ప్రకృతి మధ్య జరిగే ఓ ఆధ్యాత్మిక అనుభవం. అందుకే ఎన్నో కష్టాలు, ప్రమాదాలు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మనసుల్లో ఈ యాత్రకు ప్రత్యేక స్థానం కొనసాగుతోంది.
మానస సరోవర్ యాత్రకు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు భారీగా వెళ్లారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన 31 మంది బృందం సురక్షితంగా ఉన్నట్టు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా కైలాస మానస సరోవర్ యాత్రకు బ్రేక్ పడింది. ఈషా ఫౌండేషన్ బృందం ఉన్నటువంటి భవనం మొత్తం కూడా వరదల్లో కొట్టుకుపోయింది. అటు DRDO మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి కుటుంబం సురక్షితంగా బయటపడ్డారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతయ్యారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు 21 మందిని కాపాడినట్లు తెలిపింది. వీళ్లంతా తమిళనాడుకు చెందినవారని వెల్లడించింది. మానస సరోవర యాత్రకు వెళ్లిన పలువురు భారత పౌరులు చైనా వైపు టిబెట్లో చిక్కుకుపోయినట్టుగా తెలిపింది. భారతీయుల్లో త్రిశూలి 1 విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 73 మంది కూడా ఉన్నారు. తమిళనాడు నుంచి 37 మంది ఒక బృందం, 49 మందితో మరో బృందం ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ నుంచి 32 మంది, కేరళ నుంచి 33 మంది, మిగతా వారు వివిధ రాష్ట్రాలకు చెందినవారున్నారు. దీంతో నేపాల్కు వెళ్లిన భారతీయ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. నేపాల్ టిబెట్ ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా కైలాస మానస సరోవర యాత్రకు బ్రేక్ పడింది. జల ప్రళయం వల్ల నెల రోజుల పాటు మానస సరోవర మార్గం మూసివేశారు అధికారులు. నేపాల్ మీదుగా జరగాల్సిన మానస సరోవర యాత్రకు రోడ్డు మార్గాలు మూసుకుపోయాయి. కాఠ్మండు నుంచి సరోవర యాత్రను నిలిపివేస్తున్నట్లుగా నేపాల్ సర్కారు ప్రకటించింది. టూరిస్టులు తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలని నేపాల్ టిబెట్ బోర్డర్ అధికారులు సూచించారు. మరోవైపు ఈషా ఫౌండేషన్కి చెందిన 80 మంది సభ్యులు గల్లంతు కావడంతో సద్గురు జగ్గి వాసుదేవ్ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయాన్ని సద్గురు ప్రకటించడంతో టిబెట్లోని ఫౌండేషన్ క్యాంపులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈషా ఫౌండేషన్ బృందమున్న భవనం మొత్తం వరదల్లో కొట్టుకుపోయింది. వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించిన టిబెట్లోని గైరాంగు ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనేందుకు తనకు తన బృందానికి అనుమతినివ్వాలని భారత్ చైనా అధికారులను జగ్గి వాసుదేవ్ కోరారు. ప్రస్తుతం ఆయన సాగా క్యాంపులో ఉన్నారు. విధ్వంసం జరిగిన ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నించినా అన్ని మార్గాలు మూసుకుపోయాయని అన్నారు. ఉదయం 9 గంటల సమయంలో ఇమ్మిగ్రేషన్ కేంద్రానికి చేరుకున్నామని ఫౌండేషన్ సభ్యుడు ఇషంగ ప్రవీణ్ నుంచి సందేశం వచ్చిందన్నారు. 9 గంటల 14 నిమిషాలకి ఇదంతా జరిగింది. వారం క్రితం తాను అదే ఇమ్మిగ్రేషన్ కేంద్రంలో ఉన్నట్టుగా తెలిపారు. ఇప్పుడు ఆ భవనమే కొట్టుకుపోయిందని, ప్రవీణ్ 2 దశాబ్దాలుగా ఈ సంస్థతో కలిసి ఉన్నారని జగ్గి వాసుదేవ్ వెల్లడించారు. గల్లంతైన వారు కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లి తిరుగు పయనమయ్యారు. ఇమ్మిగ్రేషన్ కార్యాలయం వద్ద ఉండగా ఈ విషాదం చోటు చేసుకుంది. Looking at the scale of destruction, it looks bad. The same building where we were for the immigration just a week ago, that entire building is washed away, and part of the town is washed away. We still don't know the other numbers. All communication is down, so we have no way. నేపాల్ విలయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రాణాలతో బయటపడ్డారు. పలువురి అడ్రస్లు గల్లంతయ్యాయి. ఇందులో ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారిలో అత్యధికులు హైదరాబాద్ నుంచే ఉంటారు. వీళ్లలో కొందరు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా వెళ్తుండగా మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి సొంతంగా వెళుతూ ఉంటారు. హైదరాబాద్ నుంచి కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన 31 మంది క్షేమంగా ఉన్నారు. ఈ నెల 18న వీరి యాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం టిబెట్ వైపు ఉన్నారు. అయితే వీరు ప్రయాణించి వచ్చిన ప్రాంతం వరదల్లో కొట్టుకుపోయింది. చైనా అనుమతిస్తే 29వ తేదీన కొడారి మార్గం నుంచి కాఠ్మండుకు చేరుకుని అక్కడి నుంచి భారత్లోకి రానున్నారు. DRDO మాజీ చైర్మన్ జి సతీష్ రెడ్డి దంపతులు సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి మానస సరోవర యాత్రకు వెళ్లిన 31 మంది సభ్యుల యాత్రికుల బృందంలో సతీష్ రెడ్డి దంపతులు కూడా ఉన్నారు. మానస సరోవర యాత్ర కోసం సతీష్ రెడ్డి బృందం వెళ్లిన కొన్ని గంటల్లోనే వరదలొచ్చాయి. నిన్న ఉదయమే వరదలు సంభవించిన ప్రాంతాన్ని దాటొచ్చారు సతీష్ రెడ్డి బృందం. ఆ ప్రాంతాన్ని దాటిన కొన్ని గంటలకే అక్కడ వరదలు సంభవించడం, పెద్ద ఎత్తున మంచుకొండ చర్యలు విరిగిపట్టడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ప్రమాదం నుంచి తమ బృందమంతా క్షేమంగా బయటపడినట్లుగా సతీష్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం టిబెట్లోని సాగా అనే ప్రాంతంలో ఉన్నామన్న ఆయన ఇక్కడి నుంచి వెనక్కొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో అత్యంత కఠినమైన యాత్రలలో కైలాస యాత్ర ఒకటి. 1000 అడుగుల నుంచి జారిపడే జలపాతాలు, పెట్టని కోటల్లా ఎటువైపు చూసినా కనిపించే పర్వతాలు, అడుగు జారితే ఎముకలు కూడా దొరకవని భయం కలిగించే లోయలు కైలాస యాత్రలో భాగాలు. సాధారణంగా ఈ ప్రాంతంలోకి యాత్రికులను బౌద్ధ పూర్ణిమ నుంచి దీపావళి వరకు అనుమతిస్తారు. ఎప్పుడు ఎలా మారుతుందో తెలియని వాతావరణ పరిస్థితులు ఈ యాత్రను సంక్లిష్టం చేస్తాయి. ఉన్నట్టుండి ఎండ, భయంకరమైన వర్షం, అంతలోనే మైనస్కు చేరుకునే ఉష్ణోగ్రతలు ఈ యాత్రలో ప్రత్యేకం. మానస సరోవర ప్రాంతంలో తెల్లవారుజామున 2:30 నుంచి 4:30 వరకు ఆకాశంలో ఒక విచిత్రమైన కాంతి కనిపిస్తుంది. తేజస్ శరీరులైన దేవతలు స్నానం చేయడానికి ఆ సరోవరానికి వస్తారనేది భక్తుల నమ్మకం. ఈ కాంతి పుంజాన్ని చూడటానికి భక్తులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
కైలాస శిఖరం ఎవరెస్టు శిఖరం కంటే చాలా దిగువన ఉన్నప్పటికీ ఇప్పటి వరకు దీనిని అధిరోహించలేకపోవడం ఆశ్చర్యకరం. ఇందుకు ప్రధాన కారణం కైలాస పర్వతం చుట్టూ ఉన్న ఛేదించలేని రహస్యాలు. ఇప్పటికీ శాస్త్రవేత్తలు ఈ రహస్యాలను ఛేదించలేకపోయారు. కైలాస పర్వతం విద్యుదయస్కాంత భౌగోళిక సవాళ్లతో కూడి ఉంది. కైలాస పర్వతం మీద ఒక నిర్దిష్ట బిందువు దాటి ఎవరినీ ముందుకు సాగనివ్వని ఓ అదృశ్య శక్తి ఉందని ప్రజలు నమ్ముతారు. కానీ ఈ పర్వతానికి సంబంధించిన రహస్యాలను ఇప్పటివరకు ఎవరూ ఛేదించలేకపోయారు. కైలాస పర్వతం చుట్టూ ఉన్న సమయం వేగంగా మారడాన్ని యాత్రికులు తమ స్వీయ అనుభవంతో గమనించారు, అనుభవించారు. కొందరిక్కడ కొన్ని గంటల్లోనే తమ గోర్లు వెంట్రుకలు వేగంగా పెరిగాయని చెప్తుండగా మరికొందరు చాలా త్వరగా వృద్ధాప్యం అవుతున్నట్లు భావించారు. ఇదంతా భక్తుల స్వీయ అనుభవాలే. హిందువులు అతి పవిత్రంగా భావించేటువంటి మానస సరోవర కైలాస యాత్ర అతిపెద్ద ఆధ్యాత్మిక యాత్ర. హిందూగా పుట్టిన ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో తప్పకుండా చేయాలని కోరుకునే యాత్ర. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో మరెన్నో సవాళ్లతో కూడిన ఈ యాత్ర అత్యంత సాహసవంతమైన యాత్రగా పెరుగాంచింది. బ్రహ్మ మానసం నుంచి ఉద్భవించిన సరోవరమే ఈ మానస సరోవరం. ఈ సరోవరానికి ఉత్తర ఉన్న పర్వతమే కైలాస పర్వతం. మానస సరోవరంలోని నీరు త్రాగితే మరణించిన తర్వాత నరకానికి వెళ్లకుండా నేరుగా కైలాసానికి చేరొచ్చని, ఈ సరస్సులో స్నానమాడితే 100 జన్మల వరకు పాపాలు పరిహారమైపోతాయని హిందువుల విశ్వాసం. జ్ఞానానికి అందానికి ప్రతిరూపాలైన హంసలు మానస సరోవరంలో విహరించేవని హిందువులు నమ్ముతారు. మానస సరోవరంలో జలం ప్రపంచంలోకెల్లా స్వచ్ఛమైందని, స్వచ్ఛమైన ఈ సరోవరంలో తెల్లని హంసలు భక్తులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యమైంది వేదమాత నిత్యం విహరించే స్థలం మానస సరోవర తీరం. హిందువుగా పుట్టినవారు వేదాలు అభ్యసించి శాస్త్రాలు ఆచరించలేకపోయినా ఈ సరోవర జలం తీర్థంలా సేవించి సరోవరంలో స్నానం చేస్తే జన్మ ధన్యమవుతుందని నమ్మకం. హిందూ సంప్రదాయం ప్రకారం కైలాస పర్వతం పరమశివుడి నివాసంగా భావిస్తారు. మంచుతో కప్పుకున్న ఈ పర్వతాన్ని భక్తులు కేవలం ఓ పర్వతంగా కాకుండా దైవ స్వరూపంగా దర్శిస్తారు. శివుడు, పార్వతీదేవి ఇక్కడ నివసిస్తారని పురాణాల్లో ప్రస్తావనలు ఉన్నాయి. కైలాస పర్వతం పక్కనే ఉన్న మానస సరోవర సరస్సు కూడా అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. ఈ సరస్సులో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని, ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం. సముద్ర మట్టానికి దాదాపు 15,000 అడుగుల ఎత్తులో ఉన్న మానస సరోవర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మంచినీటి సరస్సుల్లో ఒకటి. చుట్టూ మంచు పర్వతాలు, నిర్మలమైన ఆకాశం, ప్రశాంతమైన వాతావరణం ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆహ్లాదాన్ని, ఆకర్షణను తెచ్చిపెడతాయి. ఉదయం సూర్యకిరణాలు సరస్సు నీటిపై పడే దృశ్యం అద్భుతంగా ఉంటుందని యాత్రికులు చెప్తారు. ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక అనుభూతి రెండూ కలిసే అరుదైన ప్రదేశంగా మానస సరోవరానికి గుర్తింపుంది. భారత్ నుంచి కైలాస మానస సరోవర యాత్రకు 3 ముఖ్యమైన మార్గాలున్నాయి. ఒక మార్గం ఉత్తరాఖండ్లోని పిథోరాగఢ్ మీదుగా ఉంది. మరొకటి సిక్కింలోని నాథూ లా పాస్ మీదుగా ఉంది. ఈ 2 మార్గాల్లో ప్రయాణాన్ని భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. నేపాల్ మీదుగా వెళ్లే మరో మార్గం కూడా ఉంది. అక్కడి నుంచి టూరిస్టులు, టూర్ ఆపరేటర్ల ద్వారా కైలాష్ మానస్ సరోవర్ యాత్రకు ప్రయాణిస్తారు. ఎందుకంటే మిగతా 2 మార్గాల కంటే ఈ మార్గం రాకపోకలకు సులువుగా ఉంటుంది. నేపాల్ నుంచి కైలాష్ మానస్ సరోవర్ యాత్ర చేసే ప్రయాణం చాలా భిన్నంగా ఉంటుంది. అక్కడి నుంచి ప్రైవేట్ టూర్ ఆపరేటర్లు సాధారణంగా యాత్రికులను టిబెట్కు తీసుకెళ్తారు. ఆ రూట్లోనే రసువాఘడి, కెరుంగు మార్గం ఉంది. ఇందులో ఖాట్మండు నుంచి స్క్రాప్ట్ బేసి, టిమురో, రసువాగడి, కెరుంగు, సాగా, మానస సరోవర్, డార్చన్ ద్వారా కైలాష్కు చేరుకుంటారు భక్తులు. ఈ మార్గంలో తొలుత నేపాల్లోని నేపాల్గంజ్, సిమికోట్ ప్రాంతాలకు విమానంలో ప్రయాణించాలి. అక్కడి నుంచి హెలికాప్టర్ల ద్వారా హిల్సాకు వెళ్తారు. అక్కడి నుంచి నేపాల్, టిబెట్ సరిహద్దు దాటి చైనాలోని టిబెట్ ప్రాంతంలోకి ప్రవేశిస్తాయి. ఈ మార్గం టిబెట్లోని లాసా మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. భోటేకోసి నదికి వచ్చిన జల ప్రళయం కారణంగా కైలాష్ మానస్ సరోవర్ యాత్ర ప్రభావితం చేసింది. ఈ వరద కారణంగా గతంలో ఉన్న రసువాఘడి, కైరుంగు మార్గానికి అంతరాయం ఏర్పడింది. ఆకస్మిక వరదల వల్ల సప్రుబేసి, తిమురేతో సహా సరిహద్దు ప్రాంతాలను ప్రభావితం చేసింది. రోడ్లు, వంతెనలు దారుణంగా దెబ్బతిన్నాయి. రసువాఘడి మీదుగా జరిగే సరిహద్దు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సముద్ర మట్టానికి సుమారు 14,000 నుంచి 19,500 అడుగుల ఎత్తులో మానస సరోవర్ యాత్ర సాగుతుంది. కష్టతరమైన మార్గాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అత్యంత ప్రమాదకరమైందిగా చెప్తారు. ఈ ఎత్తులో ఆక్సిజన్ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది.
దీనివల్ల శ్వాస తీసుకోవడంలో యాత్రికులు ఇబ్బందులు పడుతూ ఉంటారు. తలనొప్పి, కళ్ళు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా కైలాస పర్వతం చుట్టూ సుమారు 52 కిలోమీటర్ల పొడవు ప్రదక్షిణ ఉంటుంది. ఆ మార్గం గుండా కాలినడకను పూర్తి చేయడానికి 3 రోజులు పడుతుంది. ఈ మార్గం రాళ్లతో నిండుంటుంది. అంతేకాదు ఎగుడు దిగుడు నిటారుగా ఉండడం వల్ల కీళ్లు, పాదాలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. మధ్యలో డోల్మాలా కనుమ ఎక్కడం అత్యంత కష్టమైంది. నిటారుగా మంచుతో నిండి ఉంటుంది. అయితే దాని దిగువ మార్గం చాలా చల్లగా ఉంటుంది. శరీరంలోని శక్తిని వేగంగా తగ్గిస్తుంది. అక్కడ వాతావరణం క్షణక్షణం మారుతూ ఉంటుంది. బలమైన చల్లటి గాలులు, మంచు కురవడం, ఉష్ణోగ్రత అకస్మాత్తుగా గడ్డకట్టే స్థాయికి పడిపోవడం వంటివి ప్రయాణికులకు సవాళ్లు విసురుతాయి.